సాంకేతిక దిగ్గజం మేటా ఇప్పుడు భారత న్యాయ వ్యవస్థ ముందు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో వైరల్ అయిన మార్ఫింగ్ వీడియోలు, చిత్రాల వ్యవహారంలో మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం అకౌంట్ నిర్వాహకులే కాదు, నేరుగా మెటా ఇండియా చీఫ్ ని ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొనడం దేశంలో ఒక అంతర్జాతీయ టెక్ దిగ్గజం సీనియర్ ఎగ్జిక్యూటివ్ పై నమోదైన అత్యంత హై ప్రొఫైల్ కేసులో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో నీట్ పేపర్ లీక్ పై జరిగిన విద్యార్థుల ఆందోళనల సందర్భంగా ఈ వివాదాస్పదమైన కంటెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం మొత్తం ఎలా మొదలైంది? మెటాకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారం రోజులుగా నడుస్తున్న వివాదం ఏంటి? విపులంగా చూద్దాం. దేశ ప్రధాని మోదీని విమర్శిస్తూ లేదా ట్రోలింగ్ చేస్తూ పెట్టిన మార్ఫెడ్ పోస్టింగ్స్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. అరుణ్ శ్రీనివాస్ తో పాటుగా పలువురు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాదారులపై 2 వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహితలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రధానమంత్రిని అసభ్యకరంగా కించపరిచే రీతిలో చిత్రీకరిస్తూ ఏఐ జనరేటెడ్, డిజిటల్గా మార్పింగ్ చేసిన వీడియోలు, చిత్రాలు ఇన్స్టాగ్రామ్లో వ్యాప్తి చెందాయని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఫిర్యాదుదారుల్లో ఒకరైన సాయి కిరణ్ గౌడ్ తన ఫిర్యాదులో 20 సోషల్ మీడియా లింకులు జతచేసి ఈ కంటెంట్ వేదికగా అందించినందుకు మెటాపై చర్య తీసుకోవాలని కోరారు. కేసులో గుర్తించిన అన్ని లింకులు గురువారం సాయంత్రానికి డిలీట్ అయిపోవడం గమనించాలంటున్నారు. కంటెంట్లో చిత్తశుద్ధితో కూడిన విమర్శ, ధైర్యంగా విషయం చెప్పే చొరవ లేకపోతే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు నిపుణులు. అరుణ్ శ్రీనివాస్ గత ఏడాది జూలై 1 నుంచి మెటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా, హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అకౌంట్ నిర్వాహకులతో పాటు ఆయన్ను కూడా సహనిందితుడిగా చేర్చడం ద్వారా వేదికగా వ్యవహరిస్తున్న సంస్థల జవాబుదారీతనంపై నేరుగా ప్రశ్నలు లేవనెత్తినట్టయింది. కంటెంట్ మోడరేషన్ వ్యవస్థలో లోపాలు, మెటా ఇప్పటికే అమలు చేస్తున్న సేఫ్ గార్డ్స్ సరిపోతున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తాము మెటాకు నోటీసులు జారీ చేస్తామని, ఖాతాలు గుర్తించి వాటిని నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. మెటాపై ఈ ఎఫ్ఐఆర్ ఒక్కటే కాదు, గత వారంగా మెటాకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొంది. జూలై 23న ప్రధాని మోదీ నీట్ పేపర్ లీక్పై కేంద్రం తీసుకుంటున్న చర్యలు వివరిస్తూ యువతనుద్దేశించి తన మొదటి సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. అయితే జూలై 28 తెల్లవారుజామున ఈ వీడియో ఫేస్బుక్లో కొద్దిసేపు బ్లాక్ అయింది. కొన్ని గంటల్లోనే పునరుద్ధరించిన కేంద్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి కృష్ణన్ మెటా వివరణ సంతృప్తికరంగా లేదని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. మెటా గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్ను కేంద్రం పిలిపించి వివరణ కోరింది. దీనికి స్పందనగా మెటా ప్రధాని సహా ఇతర ప్రముఖ ఖాతాలకు అదనపు రక్షణలు, సీనియర్ అధికారుల స్థాయిలో బహుళస్థాయి సమీక్ష విధానం ప్రవేశపెడుతున్నట్టుగా లిఖితపూర్వకంగా తెలిపింది. ఏ నిర్ణయమైనా కనీసం 2 అధికారుల కఠినమైన సమీక్ష ద్వారానే జరుగుతుందని మెటా వర్గాలు వివరణ ఇచ్చాయి. ఇక ఈ వివాదం హైదరాబాద్కే పరిమితం కాలేదు. జూలై 20న జరిగిన సంసద్ చలో మార్చ్ జంతర్ మంతర్ వద్ద విద్యార్థి ఆందోళన సందర్భంగా ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన పోస్టులు, వీడియోలు తొలగించాలని ఢిల్లీ పోలీసులు పలు సోషల్ మీడియా వేదికలను ఆదేశించారు. కొన్ని న్యూస్ పోర్టళ్ల ఖాతాలతో సహా అనేక సోషల్ మీడియా అకౌంట్లకు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారం 3 కోణాల్లో చూడాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొదటిది డిజిటల్ ప్లాట్ఫామ్ల జవాబుదారీతనానికి సంబంధించిన అంశం. ఏఐ జనరేటెడ్ కంటెంట్, డీప్ ఫేక్లు వేగంగా వ్యాప్తి జరుగుతున్న ఈ కాలంలో మెటా లాంటి దిగ్గజ సంస్థలు తమ వేదికలపై జరిగే దుర్వినియోగం ఎంతవరకు నియంత్రించగలవనేదే. ఇక రెండోది పాలనా కోణం. ప్రధాని వీడియో బ్లాక్ చేయటం మొదలు ఇప్పుడు మెటా హెడ్పై ఎఫ్ఐఆర్ దాకా కేంద్రం, మెటా మధ్య సాగుతున్న ఈ ఘర్షణ భారత్లో బడా టెక్ సంస్థల నియంత్రణపై విస్తృత చర్చకు నాందయ్యే అవకాశం ఉంది. ఇక మూడోది రాజకీయ కోణం. ఫిర్యాదుదారులిద్దరూ బీజేపీ అనుకూల వర్గాలకు చెందినవారు కావటం గమనించాల్సిన అంశం. అంటే ఈ కేసు కేవలం చట్టపరమైన అంశం మాత్రమే కాదు, రాజకీయంగా కూడా సున్నితమైందని అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా మార్ఫింగ్ కంటెంట్ నిజంగా ఎవరు సృష్టించారు, ఎలా వ్యాపించింది, మెటా వైఫల్యం ఏ మేరకుందనేది పూర్తిస్థాయి దర్యాప్తు జరిగిన తర్వాతే తేలుతుంది.